Good evening, Andy. So, thanks for the award. Thanks to ANN Maha for the award. And I'm Dr. Rajendra. So, basically, I'm a lifestyle physician. జనరల్గా ఇప్పుడు చూస్తే ఇంతకుముందు డయాబెటీస్ బీపీ ఓవర్ వెయిట్ కొలెస్ట్రాల్ ఏదో 50-60s వచ్చేవి. నవ్ వీఆర్ సీయింగ్ ఎట్ రైజ్ ఆఫ్ 25-30s. ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ సైగలేక తెచ్చుకుంటుంది. అంటే డైట్ బాగాలేదు, ఎక్సర్సైజ్ లేదు, స్లీప్ బాగాలేదు, స్ట్రెస్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ మన మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతారు. లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో అంటే ఇవి లైఫ్ స్టైల్ పరంగా చేంజెస్ చేసుకోకుండా మనం ఎంత మెడిసిన్స్ వాడినా కానీ అది లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్కి లీడ్ అవుతుంది. మెడిసిన్స్తో పాటు ఇఫ్ యూ మేక్ చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్ వీ కెన్ రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ మెడికేషన్స్ అండ్ వీ కెన్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ అండ్ వీ కెన్ హ్యావ్ ఏ క్వాలిటీ లైఫ్. అంటే చాలామంది పేషెంట్స్కి ఏమవుతాయంటే డయాబెటీస్ వచ్చాక 10-15 yearsకి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వస్తాయి. When we make changes in the lifestyle, we'll be able to prevent complications and help in leading the quality life. So after working in the corporates, basically I'm emergency and critical care physician. After working in Banjara Hills Care and Apollo for 6-7 years, after seeing thousands of cases, landing in the complications, so we completely switched the path. So what we practice is called lifestyle medicine, which is evolved in other countries. So apart from medicines to part to lifestyle panga changes chesi we help in reducing the dependency of medications and leading a quality life. Till now, we have more than 4,000 to 5,000 cases where we reduce medicine dependency, and we create a lot of content which reach more than 5 crores people. I mean, the purpose is to educate people to lead a healthy life and have a quality life. Thank you. Thank you, sir. Thank you so much. కిషన్ రెడ్డి గారు ఇంకా సేపట్లో ఇక్కడికి విచ్చేయబోతున్నారు. సరే ఓకే, అంతకంటే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. సో లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ డాక్టర్స్ ఆ లెవెల్లో కాకుండా నేను నా లెవెల్లో క్వశ్చన్ అడుగుతా. ఓకే, సో ఈస్ దేర్ ఎనీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్? ఎనీథింగ్, just show me the object, award, water bottle, anything, just show that to me, raise it and show that to me. ఏం లేదా, ఏదైనా పట్టుకొని చూపించండి సార్, అట్లీస్ట్ యా ఫోన్. సో మన చేతిలో ఉన్న వస్తువుని విసిరితే ఏమవుతుంది మ్యామ్? పగిలిపోతుంది. ఇంకేమవుతుంది? మన చేతిలో ఉన్న వస్తువుని విసిరితే ఏమవుతుంది? మన చేతిలో ఉన్న వస్తువుని విసిరితే పక్కనోళ్ళకి తగులుతుంది. ఎందుకండి, ఎందుకంత వైలెన్స్? ఇంత డాక్టర్స్ ఉంటే మాత్రం పక్కనోళ్ళ మీద విసిరేస్తారా? ఓకే, సో అల్టిమేట్గా వస్తువు మన చేతిలో నుంచి వెళ్ళిపోతుంది కదా. బట్ ఎంత విసిరినా పోని వస్తువు ఒకటి ఉంది, ఎంత విసిరినా వెళ్ళదు, మన చేతిలోనే ఉంటుంది. ఏంటా వస్తువు? ఆలోచిస్తూ ఉండండి. నెక్స్ట్ మా కల్చరల్ యాక్టివిటీస్తో మా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. సో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్న కిషన్ రెడ్డి గారు, హార్డీ వెల్కమ్ టు యూ, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. సో ఈ కల్చరల్ యాక్టివిటీ అయిన వెంటనే మనం వీ విల్ ప్రొసీడ్ టు ద అవార్డ్స్. సో ఎస్, ఓకే, సారీ, స్టాప్ ద మ్యూజిక్. సో మరి ఒకసారి సిఇఓ ఆఫ్ ఏఎన్ఎన్ కంది రామచంద్రారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కంది శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And now it's time to invite our Kishan Reddy garu on the stage. వారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Thank you so much sir. Thank you for your presence.
వెల్కమ్ మౌన గారు.